Praise the Lord. Hallelujah. Praise the Lord. చెప్తున్నారా లేదా అందరూ? గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? ఎప్పుడు కలుస్తున్నాం మళ్ళీ మనం? ఎంత లాంగ్ టైం తర్వాత కలుస్తున్నాం? మళ్ళీ 1 yearకే కనిపించారు అందరు నాకు. అంటే కొంతమంది మాత్రం సండే స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నారు, కొంతమంది మాత్రం 1 yearకే కనిపించారు. సరే, ఓకే సరే, అందరూ ప్రేయర్ టైం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకున్నాం. ప్రేయర్ అనగానే ఏం చేయాలి? స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం అయినా ఎస్ రాజా, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామం నాకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఇంకా VBSలో మరి మొదటి రోజు నా తండ్రి మరి చేర్చిన ప్రతి బిడ్డని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి వచ్చిన ప్రతి బిడ్డని నాయన నీ పరిష్టమైన రెక్కల చాటున మీరు కాచి కాపాడండి, బలపరచండి, భద్రపరచండి. మరి ఎంతగానో ఆశ కలిగి వచ్చారు ప్రభువా, నీ తీయని మాటలు, జుట్టు తేనె రాకన్నా మధురమైన మాటలు నాయన నేర్చుకోవడానికి ప్రతి బిడ్డ ఆశ కలిగి వచ్చిండగా నువ్వు అంటున్నావు ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానంటున్నావు. కాబట్టి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, వారి పక్షంగా మీరుండి నా తండ్రి అయా ఏ బిడ్డతో నువ్వు ఏదైతే వాక్యాల ద్వారా మాటల ద్వారా నువ్వు మాట్లాడబోతున్నావో అయా ఇది మొదలుకొని వారి హృదయాల్లో ఆ మాటని మీరు ముద్రించండి, స్థిరపరచండి ప్రభువా. మరి యోసేపు అయితే నాయన మరి పాపం అసహించుకున్నాడు, ద్వేషించి నా తన ఉన్నతమైన స్థితిలోనికి యోసేపు నడిపించినట్లుగా వచ్చిన ప్రతి బిడ్డని నాయన మరి ఆడబిడ్డని నా తండ్రి మరి ఇస్తే నాన్నగారి మనుషుల దయలో దేవుని దయలో వడ్డీల కృప దయచేయండి. మరి మా బిడ్డలందరినీ కూడా దాన్ని యోసేపు వలె ఫలించే అనుభవానికి ప్రతి బిడ్డని నడిపించుకొని పాటలు పట్టుకుంటున్నాను ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి టీచర్స్ని దర్శించండి, టీచర్స్ కూడా వచ్చి జ్ఞానము దయచేసి మరి ప్రతి బిడ్డని ఎలాగ హ్యాండిల్ చేయాలో అటువంటి జ్ఞానముతో నేను ప్రతి బిడ్డని ప్రతి టీచర్ని కూడా నింపి వారి నోట్లో నుంచి వాక్కు నుంచి నన్ను పాదములు పట్టుకున్నాను ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ బిడ్డ కూడా అందరి చిల్లరగా ఉండకుండా నా తండ్రి అయ్యా అందరూ కూడా జ్ఞానం కలిగి ప్రవర్తించినాగున మీరే సహాయాన్ని దయచేసి అయ్యా మరి ఈ 5 రోజులు కూడా మీ పరిశుద్ధ ఆత్మ చేత ప్రతి బిడ్డని నింపండి. ముఖ్యంగా ఈ ప్రాంగణం అంతా నింపండి. ఏ దుష్టుడు కను దృష్టి ఇక్కడ ఉండకుండా వాడి కనుగుడులు పెరిగి వేసి అయ్యా నీ శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి అయ్యా ఆయన విజయవంతంగా ఈ VBS 5 days కూడా మీరు జరిగించారని నమ్మి నిన్ను స్తుతిస్తూ మరి మొదటి దినము జయవంతంగా నేను మీరు జరిగించారని నీ పాదములు పట్టుకొని ప్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని మా ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. చాలా కేర్ఫుల్ గా అందరూ బిహేవియర్స్ అన్ని మీరు కౌంట్ చేసుకుంటా ఉండండి. సరే, అందరు ఇటే చూడాలి, ఓకేనా? స్టోరీ టైం ఇప్పుడు, ఓకేనా? అందరు రెడీగా ఉన్నారా స్టోరీకి? సరే, ఫస్ట్ డే ఏంటంటే బైబిల్లో అనేక మంది నాయకులు ఉన్నారు. నాయకులు అంటే ఎవరు? లీడర్స్. నాయకులు అంటే లీడర్స్. సో అలాగే లీడర్స్ అంటే ఎలా ఉంటారు? చాలా అనేక మంది లీడర్స్ ఉంటారు. ఒకళ్ళు ఎలా అంటే బైబిల్లో నుంచి మనం తీసుకుంటే ఫస్ట్ ప్రేయింగ్ లీడర్స్ అనమాట, అంటే ప్రార్థించే నాయకులు. అలాగే హెల్పింగ్ లీడర్స్ ఉంటారు. అట్లా చాలా డివిజన్స్ ఉంటాయి. సో ఈ 5 days లో మనం ఎంతమందిని అయితే మనం నేర్చుకోగలుగుతామో అంతమంది గురించి మనము నేర్చుకున్నాం. సో ఫస్ట్ డే అయితే మీకు ప్రార్థించే నాయకుల గురించి నేర్చుకుందాం. ఒక నాయకుడి గురించి మనము నేర్చుకుందాం అనమాట. కాబట్టి అయితే ఒక చిన్న స్టోరీ ఈ 5 days కంటిన్యూ అవుతుంది. అర్థమైందా? ఒక చిన్న స్టోరీ ఈ 5 days కంటిన్యూ అవుతుంది. లాస్ట్ టైం కూడా మనం ఒక చిన్న స్టోరీ నేర్చుకున్నాం. అయితే ఒక ఇద్దరు ఉన్నారు, అన్న చెల్లెలు అనమాట. ఏ పేర్లు పెడతాం వాళ్ళకి? చెప్పండి, మీకు గుర్తుండే పేర్లు చెప్తే నేను అయ్యే పెడతా. యాక్చువల్గా నా స్టోరీలో వేరే పేర్లు ఉన్నాయి, మీకు ఆ పేరు గుర్తుండవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ నేను క్వశ్చన్స్ అడుగుతా. చెప్పండి రా. రాము, డేవిడ్, ఇంకా అన్న చెల్లి దెబోరా. డేవిడ్ దెబోరా. ఓకే సరే, డేవిడ్ దెబోరా ఇద్దరు అన్న చెల్లెలు ఉన్నారు. అయితే వీళ్ళకంట స్కూల్లో ఏమైంది, టీమ్ లీడర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. తెలుసా మీకు కూడా స్కూల్లో టీమ్ లీడర్స్ ని సెలెక్ట్ చేస్తారు కదా. టీమ్స్ చేసేసి వాళ్ళకి ఒక్కొక్క లీడర్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే డేవిడ్ ని అంట ఒక టీమ్ లీడర్ గా సెలెక్ట్ చేశారంట. టీమ్ లీడర్ గా సెలెక్ట్ చేసి తనకి టీమ్ లీడర్ గా సెలెక్ట్ చేసిన తర్వాత తనకు ఒక టీం ఇస్తారు కదా. ఆ టీమ్ కి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేది ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఇప్పుడు డేవిడ్ వెళ్ళాలన్నమాట.
అయితే ఆ టీంలో ఎవరెవరు వస్తారు? తన ఫ్రెండ్స్ ఉండొచ్చు, తన ఫ్రెండ్స్ కాని వాళ్ళు కూడా దాంట్లో ఉండొచ్చు. అయితే ఆ టైంలో ఏమవుతుందంటే డేవిడ్ భయపడతా ఉంటాడంట. ఏమవుతుంది? అమ్మో ఎలాంటి వాళ్ళు వస్తారో, నాకు ఫ్రెండ్స్ అవుతారో లేదో, లేకపోతే నాకు ఎనిమీస్ అవుతారేమో, నాకు భయంగా ఉందని చెప్పేసి డేవిడ్ భయపడతా ఉన్నాడంట. డేవిడ్ భయపడతా ఉంటే వాళ్ళ చెల్లికి చెప్తాడు. చెల్లి పేరేంటి ఇప్పుడు? ఏంటి ఎవరు చెప్పట్లా? మీరు చెప్పిన పేరేగా, దెబోరా. దెబోరా దగ్గరికి వెళ్ళి దెబోరా వచ్చి అంటదంట, ఏంట్రా డేవిడ్, ఇంతగా మీరు మాట్లాడుకునేది? అన్నా అనరు, ఏంట్రా డేవిడ్ అని. ఏంట్రా డేవిడ్ ఏంటి రేపు టీం లీడర్ అయ్యావు ఏంటి మరి మొత్తం ట్రైనింగ్ అంతా అసలు సూపర్గా నువ్వు అది ఇది అని చెప్పి అంటా ఉందంట. ఊరుకోవే, నాకు భయం వేస్తుంది, ఎలాంటి వాళ్ళు వస్తారో ఏమో, నా మాట వింటారో లేదో, నాకు ఫ్రెండ్స్ అవుతారో లేదో, నాకు భయంగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడంట. చెప్తా ఉంటే అప్పుడు వెంటనే ఏం చెప్తుందంటే దెబోరా వెళ్ళి, నీకు డాడీ మాటలు గుర్తులేవా డేవిడ్ అని చెప్పి అడిగిందంట. వాళ్ళ డాడీ ఏం చెప్పుంటాడు వాళ్ళ డాడీ డేవిడ్కి? మామూలుగా మీ డాడీస్ అయితే ఏం చెప్తారు మీకు? భయపడుతున్నారు అనుకోండి ఏదైనా విషయంలో, మీ డాడీస్ అయితే మీకు ఏం చెప్తారు? ఏరా బాయ్స్ అసలు సమాధానమే చెప్పట్లా. మీరు భయపడితే ఒక సిచ్యువేషన్లో మీ ఫాదర్ మీకు ఏమని చెప్తారు? అది అందరూ చెప్తారు. ఏం అడ్వైస్ ఇస్తారు మీకు? ఏం అడ్వైస్ ఇస్తారా? అసలు మీరు భయమే పడమంటారా? మీరు ధైర్యవంతులా? మీరు సూపర్గా అసలు మీరు. సరే, అయితే మరి డేవిడ్లో మీ అంత ధైర్యం లేదు, భయపడ్డాడంట పాపం. అయితే వాళ్ళ చెల్లి చెప్పింది, దెబోరా చెప్పిందంట, నువ్వు భయపడొద్దు, నువ్వు చేయాల్సిందల్లా డాడీ మాటలు నీకు గుర్తులేవా అంటే, వాళ్ళ డాడీ అంటే చెప్పాడు, భయం వేసినప్పుడు వచ్చి నన్ను హగ్ చేసుకో అని చెప్పాడంట. అయితే ఇప్పుడు అంటాడు డేవిడ్, అయితే నువ్వేం చేయమంటావు, నన్ను హగ్ చేసుకోమంటావా అని చెప్పి అన్న అడిగాడంట. డాడీ అదొక్కటి చెప్పలా, ఇంకొక మాట కూడా చెప్పాడు, ప్రార్థన చేసుకో అని చెప్పాడు అని చెప్పిందంట. ఏం చేసుకోవాలంట? నీకు భయం వేసినప్పుడు నువ్వేం చేయాలి? ఎప్పుడు మీ డాడీ నీతో ఉంటాడా? మీ చెల్లి నీతో ఉంటుందా? మీ మమ్మీ నీతో ఉంటుందా? కానీ ఎవరు నీతో ఉంటారు? దేవుడు నీతో ఉంటాడు ఇప్పుడు. కానీ దేవుడు నీకు కనిపించడు, కానీ దేవుడు నీ చుట్టూతా ఉంటాడు. ఎలా ఉంటాడు? నీ చుట్టూతా. వైఫై ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇల్లంతా వైఫై ఉంటుందా? ఇల్లంతా పనిచేసిద్ది కదా వైఫై. అలాగే దేవుడు కూడా ఎప్పుడు నీ చుట్టూతా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావో, నీ పరిస్థితి దేవునికి చెప్తావో, దేవుడు నీ పరిస్థితిలో నీకు హెల్ప్ చేస్తాడంట. ఏంటంట? హెల్ప్ చేస్తాడు. అది దెబోరా చెప్పింది. ఎవరితో చెప్పింది? డేవిడ్తో చెప్పింది. ఇప్పుడు డేవిడ్ ఏం చేస్తాడు? కానీ అంటాడంట, డేవిడ్ ఎప్పుడు ప్రేయర్ చేయలే. ఏంటంట? ఎప్పుడు ప్రేయర్ చేయలేదంట డేవిడ్. అయితే ఈసారి ఏం చేశాడు? సరే డాడీ చెప్పాడు, డాడీ ఒక్కడే కాదు తమ్ముడు కూడా, చెల్లి కూడా చెప్పింది అని చెప్పేసి ఏం చేశాడు? సరే ప్రేయర్ చేస్తానని చెప్పి ఏం చేశాడు? మోకాళ్ళు వేసాడంట. మోకాళ్ళు వేసి ఎలా స్టార్ట్ చేయాలబ్బా అనుకుంటా, సరే ఇప్పుడు డాడీకి నువ్వు లెటర్ రాస్తే ఏమని రాస్తావు? డియర్ డాడ్ అని రాస్తావా? అంతేనా? చెప్పండి రా, ఇది కూడా సింపుల్ క్వశ్చన్స్ అంతే కదా. డియర్ డాడ్ అని రాస్తావు. మరి ఇప్పుడు హెవెన్లీ ఫాదర్ కి కూడా నువ్వు, దేవునికి కూడా నువ్వు లెటర్ రాయాలంటే నువ్వేం రాస్తావు? అడగాలి అంటే డియర్ గాడ్, అంతే కదా. దాని తెలుగులో ఏమంటావు? ప్రియమైన దేవా అని చెప్పేసి అడిగాడంట. సరే ప్రియమైన దేవా అని చెప్పేసి, నా పరిస్థితి ఇలా ఉంది, నేను టీం లీడర్ అయితే అయ్యాను, కానీ నాకు భయం వేస్తుంది, ఎలాంటి వాళ్ళు వస్తారో నాకు తెలీదు, నాకు ఫ్రెండ్స్ అవుతారో నాకు తెలీదు. గుడ్ ఫ్రెండ్స్ రావచ్చు, బ్యాడ్ ఫ్రెండ్స్ రావచ్చు. నా వెనక నా ముందు మంచిగా ఉంటారు, నా వెనక బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అవునా? మీకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? అందరికీ ఉంటారు అలాంటి ఫ్రెండ్స్. కానీ అందరితో మనము మంచిగానే ఉండాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వాళ్ళు మన ముందు మంచిగా ఉండి మన వెనక బ్యాడ్గా ఉన్నా కూడా మనం వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి. ఏమని? వాళ్ళని మంచి వాళ్ళగా మార్చమని మనం ప్రేయర్ చేయాలన్నమాట.
కాబట్టి దేవుడు ఈరోజు మనందరితో చెప్తా ఉన్నాడు, డేవిడ్ ద్వారా, దెబోరా ద్వారా ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మనము నీకున్న ప్రతి అవసరతలో మనం ప్రేయర్ చేస్తే దేవుడు తప్పకుండా ఆ పరిస్థితిలో నీకు ఏం చేస్తాడంట, హెల్ప్ చేస్తాడని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. సో అలాగా ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేస్తుంటే అంట వాళ్ళ చెల్లికంట నవ్వు వచ్చి పక్క నవ్వుతుందంట అని అడిగి ఆమెనని చెప్పేసి అన్నాడంట. సరే, ఇంతవరకు ఈరోజు మీ స్టోరీ ఓకేనా, బాగుందా, స్వీట్ అండ్ షార్ట్గా. దీని కంటిన్యూషన్ రేపు చెప్తాను మీకు. ఇదేంటి, ఓన్లీ ప్రార్థించే నాయకుల గురించి ఇంట్రడక్షన్ మీకు. అయితే సేమ్ ఇదే కాన్సెప్ట్ మీరు బైబిల్లోనికి వెళ్తే, బైబిల్లో ఒక మదర్ ఉంది, వండర్ఫుల్ మదర్ అన్నమాట. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ మదర్. ఎవరు చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. కాదు, హన్నా. ఏం పేరు? హన్నా. ఆమెకంట ఫస్ట్ పిల్లలు లేరంట. ఎవరు లేరు? ఇక్కడ ఎంతమందికి మీరు మీ పేరెంట్స్కి లేట్గా పుట్టారు? అయితే మీ పేరెంట్స్ ఎంతో ఏడ్చుంటారు, మీరు పుట్టాలి, పిల్లలు పుట్టాలి అని ఎంతో ఏడ్చుంటారు మీకోసం. అర్థమైందా? అలాగే హన్నాకంట, మదర్ హన్నాకి అంట పిల్లలు, ఎన్ని మ్యారేజ్ అయిన 20 years దాకా పిల్లలు లేరంట. పిల్లలు లేకపోతే ఏడుస్తూ ఉందంట. ఎవ్రీ ఇయర్ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి ఏడుస్తూ ఉందంట. నాకు పిల్లలు లేరు, అందరు నన్ను ఇట్లాగా, నీకు పిల్లలు లేరు, నువ్వు రావద్దు అని అందరు ఆమె అవాయిడ్ చేసేవాళ్ళంట. ఎక్కడ ఫంక్షన్స్కి రానిచ్చేవాళ్ళు కాదంట. అలా చేస్తూ ఉంటే బాధపడతా ఏడుస్తూ ఉందంట. అయితే ఒకరోజు అనుకుందంట, దేవుని సన్నిధికి వెళ్ళి మనుషులతో కాదు, నేను దేవునితో చెప్పుకుంటాను అని చెప్పేసి దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసిందంట, అన్న ప్రార్థన చేసింది. అది కూడా ఎలా ప్రార్థన చేసిందంటే, పెద్దగా అరవల, ఎలాగా, చిన్నగా, మనస్సులో చిన్నగా చేస్తా అన్నిటితో దుఃఖంతో చేసిందంట. ఎలా అంటే కన్నీటితో, మనసులో, హృదయంలో దుఃఖంతో చేసింది. 2 రకాలుగా ప్రార్థన చేయొచ్చు. కొంతమంది ఎలా చేస్తారు, పైకి చేస్తారు. కొంతమంది కళ్ళు మూసుకొని లోపల ప్రేయర్ కూడా చేసుకుంటారు. అలా చేసిందంట అన్న. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ మందిరంలో లైక్ యాజకుడు ఉంటాడు కదా, ఆ మందిరంలో యాజకుడు ఉన్నాడు. అప్పుడు ఆ మందిరంలో యాజకుని పేరు ఏలి అన్నమాట. ఆయనంట ఆమెను చూసి అన్నాడంట, ఎందుకమ్మా నువ్వు అట్లా ఏడుస్తున్నావు, ఏం కాదు, నీకు మళ్ళా నెక్స్ట్ ఇయర్ కల్లా దేవుడు నీకు బిడ్డనిస్తాడు అని చెప్పి చెప్పాడంట. చెప్పేదానికే నెక్స్ట్ ఇయర్ కల్లా ఏమైంది, నెక్స్ట్ ఇయర్ కల్లా ఏమైంది, బాబు పుట్టాడంట. నెక్స్ట్ ఇయర్ కల్లా బాబు పుట్టాడు. అంటే ఏంటి, హన్నా చేసిన ప్రేయర్ దేవుడు విన్నాడా లేదా? దేవుడు విన్నాడు, విని బాబునిచ్చాడు. ఇప్పుడు ఆ బాబు పేరు ఏంటంటే సమూయేలు. ఏంటంట, మీరు ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆంటీ ఏదో చెప్తుందిలే అని అనుకోవద్దు. నేను మళ్ళా క్వశ్చన్స్ అడుగుతా. క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పిన వాళ్ళకే గిఫ్ట్. ఆ బాబు పేరు సమూయేలు. సమూయేల్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏలి వచ్చి నీకు దేవుడు బాబునిస్తాడు అని చెప్పాడు కదా. చెప్తే హన్నా అంటే అప్పుడు ఒక రిజల్యూషన్ అంటారు కదా, అంటే ఏంటి, తీర్మానం తీసుకుందంట. ఏం తీర్మానం తీసుకుంది, నాకు గాని కుమారుడు పుడితే ఆ కుమారుడిని మరలా నేను నీ సన్నిధిలోనే వదిలిపెడతానని చెప్పిందంట. అంటే ఆ మందిరంలోనే వదిలేస్తాను, నీ పనికి వదిలేస్తాను అని చెప్పేసి రిజల్యూషన్, తీర్మానం తీసుకుందంట. ఎవరు, మదర్ హన్నా రిజల్యూషన్ తీసుకుంది. అలాగే ఏం చేసింది, ఇప్పుడు సమూయేలు పుట్టాడు. సమూయేలు పుట్టగానే వదిలేలేరు కదా, చిన్న బేబీని వదిలేలేరు కదా. కొంచెం ఎదిగాడంట, కొంచెం పెద్దవాడు అవగానే తీసుకెళ్ళిపోయి అక్కడ మందిరంలో వదిలేసిందంట సమూయేల్ని. సమూయేల్ని వదిలేగానే సమూయేలు ఏం చేశాడు, అక్కడ మందిరంలోనే ఎదుగుతా పెద్దవాడవుతా దేవుని స్వరాన్ని విన్నాడంట. ఎవరిని, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడంట. దేవుడు సమూయేల్ని దర్శించాడు. అటువంటి గొప్ప ప్రార్థన వీరుడుగా సమూయేల్ని దేవుడు ఆశీర్వదించాడు అనమాట. కాబట్టి అందుకే ఆలస్యమైన దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ అవసరాలలో, నీ అక్కర్లలో, అందుకే మనుషులకి చెప్పొద్దు ఎప్పుడైనా కూడా. అర్థమైందండి? మీ ఫ్రెండ్స్కి చెప్పొద్దు,
కానీ మీ పేరెంట్స్కి చెప్పండి. కానీ ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే మోకాలు వేసి ప్రే చేసుకో, దేవునికి చెప్పుకో. నీ పరిస్థితి దేవునికి ఎప్పుడైతే నువ్వు చెప్తావో నీకు హెల్ప్ చేసిందల్లా దేవుడు మాత్రమే. ఇప్పుడు నీకేమన్నా, నేను లాస్ట్ టైం ఒకసారి మాకు సండే స్కూల్కి ఒకడు వచ్చేవాడు అనమాట, ఒక బాబు వచ్చేవాడు. వాడు వచ్చినప్పుడు నేను చెప్పా వాడికి ఏమంటే, వాడికి సైకిల్ కావాలంట. సైకిల్ నాకు ఆంటీ, నాకు సైకిల్ కావాలి, నాకు కోరిక అన్నాడు. మరి వాళ్ళ డాడీ కొనిపించే స్థితి కాదు. అయితే మరి సైకిల్ వస్తుందా అంటే వాడికి క్వశ్చన్ మార్కే. అవునా? వాడికి క్వశ్చన్ మార్కే. సైకిల్ వస్తుందా అంటే క్వశ్చన్ మార్క్. వాళ్ళ డాడీ కొనిపించే స్థితి కాదు. అయితే నేను అన్నా, రే ఏం కాదురా, నువ్వు ప్రేయర్ చేసుకో, నువ్వు దేవుడిని అడుగు, దేవుడు నీకు తప్పకుండా సైకిల్ ఇస్తాడురా అన్న. అంటే వాడు రోజు ప్రేయర్ చేసుకున్నాడంట, రోజు ప్రేయర్ చేసుకున్నాడంట. రోజు ప్రేయర్ చేసుకుంటుంటే ఒకరోజు అసలు ఎంత మిరాకిల్ అంటే అంత మిరాకిల్, అద్భుతంగా వాళ్ళ తాత వాడికి సైకిల్ కొనిపించి, కొత్త సైకిల్, మళ్ళీ సెకండ్ హ్యాండ్ కూడా సైకిల్ కూడా కాదు, కొత్త సైకిల్. వాళ్ళ తాత వాడికి సైకిల్ కొనిపించి వాళ్ళ ఊరు తీసుకెళ్లాలా, సైకిల్ కొనిపించాలా వాడికి ఇచ్చాడంట. వాడు అనుకున్నాడు వాళ్ళ తాత కొనిపిస్తాడని. వాడికి ఊరు కూడా వచ్చి ఉండదు, నాకు సైకిల్ ఎలా వచ్చింది అని అనుకున్నాడు. కానీ వాళ్ళ నాన్న కొనిపిస్తాడా, వాళ్ళ తాత కొనిపిస్తాడా, వాళ్ళ అమ్మ కొనిపిస్తుందా అని వాడికి తెలియదు కూడా తెలియదు. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడా లేదా? ప్రార్థన ఆలకించి వాడికి కావాల్సింది దేవుడు తప్పకుండా వాడికి దయచేశాడు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు కూడా అనుకోండి, మీకు ఏది కావాలన్నా మీరు అడగాల్సిందల్లా ఎవరిని? దేవుడిని అడగండి, ప్రార్థన చేయండి. ప్రార్థన కూడా ఎలా చేస్తారు తెలుసా? మోకాలు వేయండి. చిన్నపిల్లలే ఎవరికన్నా మోకాలు నొప్పులు ఉన్నాయి ఇక్కడ? ఎవరికి లేవుగా? అందరికి మోకాలు నొప్పులు ఉన్నాయా? ఉన్నాయా? ఏరా మోకాలు నొప్పులు ఉన్నాయా? లేవు కదా? ఉన్నాయా? అరే ఏంద్రా వాడికి మోకాలు నొప్పులు ఉన్నాయా? ఉన్నాయా? అంత చిన్న ఏజ్ లో మోకాలు నొప్పులు ఏంట్రా? సరే ప్రార్థన చేయి, మోకాలు నొప్పులు పోవాలని. ఓకేనా? మోకాలు నొప్పి ఉన్నా కూడా మోకాల మీద ప్రార్థన చేయి, మోకాలు నొప్పులు పోతాయి. సరేనా? మోకాల మీద ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీరు అడిగిన ప్రతిదీ దేవుడు మీకు ఇస్తాడు. ఓకేనా? కాబట్టి యెహోవా నాకు బహుబలము కలిగజేసిందని హన్నా కూడా అనుకొని సమూయేలు దేవుని సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు సమూయేలు దేవుని స్వరాన్ని వినే మంచి బిడ్డగా దేవుడు సమూయేల్ని దేవుడు ఆశీర్వదించాడు అనమాట. కాబట్టి అటువంటి ఆశీర్వాదము మీ అందరికీ దేవుడు నిశ్చయముగా దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన అంటే ఏం లేదు. ఏంటి ప్రార్థన అంటే ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి ప్రార్థన అంటే? అసలు ఏంటి? మనము ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో మాట్లాడుతున్నాం, అంతే. ప్రేయర్ అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, మనుషులతో కాదు నువ్వు మాట్లాడుతుంది, దేవునితో మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు ఈ రిలేషన్ దేవుడితో నువ్వు బిల్డప్ చేసుకుంటావో నీ లైఫ్లో, నీ జీవితంలో నువ్వు చిన్న ఏజ్ మొదలుకొని నువ్వు అద్భుతాలు చూస్తావు, మిరాకిల్స్ చూస్తావు. నువ్వు కావాలో వద్దా మీ లైఫ్లో అద్భుతాలు మీకు? కాబట్టి ఈ రోజు నుంచి మీరు తీర్మానం తీసుకోండి, నేను ఆ రిలేషన్ ఎవ్రీడే. ఒకరోజు కాదు, నీకు సైకిల్ కావాలన్నప్పుడు, నీకు బిర్యానీ కావాలన్నప్పుడు, నీకు చికెన్ కావాలన్నప్పుడు ప్రే చేయటం కాదు. ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్రే. ఏం చేయాలి? ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్రే. ఎవ్రీడే నువ్వు ఇప్పటి నుంచి నువ్వు ప్రే చేయటం నేర్చుకుంటే, దేవునితో రిలేషన్ బిల్డప్ చేసుకుంటే, నువ్వు పెరిగి పెద్దవాడినైనప్పుడు ఎలా అంటే ఒక ఉన్నత స్థితి అన్నమాట. ఎలా అంటే ఏమో ఒక పెద్ద కంపెనీగా నేను సీఈఓ చేస్తాడేమో దేవుడు. అవ్వాలని లేదు ఎవరికి సీఈఓ. ఏరా అత్త చూసుకుంటున్నారండి సీఈఓ అంటే అసలు మన రేంజే కాదనుకుంటున్నారు. అసాధ్యాన్ని సాధ్యపరచగలిగే దేవుడు. అర్థమైందా? అర్థమైందా? కాబట్టి ప్రేయర్ చేసుకోండి. ప్రేయర్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ పర్సన్. కాబట్టి అది ప్రతి ఒక్కరికి అది ఫౌండేషన్ అనమాట. కాబట్టి ప్రేయర్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఎంతమంది ప్రేయర్ చేస్తారు? మోకాళ్ళ మీద ఎంతమంది ప్రార్థన చేస్తారు? సరే, ఇప్పుడు మీరు చేతులు దించండి. ఇప్పుడు మీరు చేస్తానని చెప్పింది నాకు కాదు. ఎవరు చెప్పారు? దేవునికే చెప్పారు, నాకైతే చెప్పలా మీరు. సో నా బాధ్యత అయితే కాదు. నా బాధ్యత ఏంటంటే మీకు చెప్పటం వరకే. ఓకేనా? నా బాధ్యత మీకు చెప్పటం వరకే. మీరు చేస్తే రిజల్ట్ మీరే చూస్తారు. అవునా? ఇప్పుడు మీకు సైకిల్ వచ్చింది అనుకో, నన్ను ఎక్కించుకొని తిప్పుతారా?
అంతేగా, నన్ను ఎక్కించుకునేది ఎప్పటిగా మీరే ఎంజాయ్ చేస్తారు, మీరే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, మీ మమ్మీని మీ డాడీని ఎక్కించుకుంటారు, అంతేగా నన్ను ఎక్కించుకోరుగా. కాబట్టి ఎంజాయ్ చేయండి లైఫ్ని, కానీ ప్రతి దాంట్లో కూడా పుట్ గాడ్ ఫస్ట్. అర్థమైందా? పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సరే, మరి ఈరోజు మీకు కంటక వాక్యం వచ్చి, మరి అందరూ అరవద్దు, చిన్నగా చెప్పండి, నేను చెప్తా, నా తర్వాత రిపీట్ చేయండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన తప్పకుండా మన ప్రేయర్ని ఆయన ఆన్సర్ చేస్తాడు, ఆలకిస్తాడు అని చెప్పి దీని అర్థం అన్నమాట. సో ఇది బైబిల్లో 1 యోహాను 5th చాప్టర్ 14th వర్స్లో ఉంది. సో ఇది మరలా మీ టీచర్స్ మీకు మీ క్లాసెస్లో మరలా మీకు నేర్పిస్తారు. కాబట్టి లెసన్ అయితే ఈ స్టోరీస్ గుర్తుపెట్టుకోండి. మరలా రేపు నేను దీంట్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతాను మీకు. ఎవరైతే చెప్తారో వాళ్ళకి రేపే ఇన్స్టెంట్గా గిఫ్ట్స్ ఉంటాయి. మీకు అర్థమైందా? గ్రూప్లోనే మీకు గిఫ్ట్స్ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేపు ఎన్నింటికి? షార్ప్ 8కి స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఏంటి? మీ ఫేవరెట్ టైం ఏంటి? సాంగ్, డాన్స్ కాదు, సాంగ్స్. ఓకేనా? యాక్షన్ సాంగ్స్. సరే, అందరూ మరి చిన్న ప్రార్థన చేస్తాను, లేవాలి మోకాల మీద కూర్చోండి. చేతులు ఎత్తాలి, కళ్ళు మూసుకోవాలి, ఎవ్వరు కళ్ళు తెరవకూడదు. చేతులు ఎత్తి కళ్ళు మూసుకోండి. ప్రియమైన దేవా, అందరు చెప్పండి. నీవు మమ్మును ప్రేమించి మా ప్రార్థనలను వింటున్నందుకు నీకు కృతజ్ఞతలు. సమస్తమైన సంగతులను గురించి మేము నీకు ప్రార్థించగలమని. నెక్స్ట్ సెషన్ ఏంటి? మీ ఫేవరెట్ టైం ఏంటి? సాంగ్, డాన్స్ కాదు, సాంగ్స్. ఓకేనా? యాక్షన్ సాంగ్స్.
నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసిఏ వచ్చేసింది సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసిఏ వచ్చేసింది. అనుష టీచర్ అనుష నర్సరీ అందరికీ నర్సరీ వాళ్ళందరికీ ఫస్ట్ అనుష టీచర్ ఫస్ట్ ఏజ్ గ్రూప్ క్లాప్స్ కొట్టాలి టీచర్స్. సెకండ్ వచ్చి నర్సరీ నెక్స్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చి ప్రణిష టీచర్, దివ్య టీచర్, సాగర్ ప్రణిష టీచర్, దివ్య టీచర్. నెక్స్ట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి వచ్చేసేసరికి రాము టీచర్ కొట్టండి. రాము టీచర్ నెక్స్ట్ ఏజ్ గ్రూప్స్ వచ్చేసరికి ఏమా టీచర్, కృపానంద టీచర్. లాస్ట్ హైయర్ గ్రేడ్స్ వచ్చేసేసరికి బాలస్వామి అంకుల్ టీచర్.
దేంట్లో ఆడతారు? ఫోన్లో ఆడతారు. ఏ గేమ్ ఆడతారు? అస్సలు సూపర్గా అసలు మీరు అంటే మీరు అందరూ ఆడుతున్నారేగా? మీ అమ్మాయి తుతికేసిద్దా? ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. అయితే అందరూ ఆడుతున్నారు. చెప్పిన వాళ్ళందరూ ఆడుతున్నారు. అందరం పడుకున్నాము. ఫైవ్ 30 అయింది. ఏమండి ఏమండి 5:30 అయింది, లేవండి. అనిషా ఏమన్నా 5:30 అయింది, అందరం కలిసి ప్రేయర్ చేసుకున్నాము. ఏమండి బైబిల్ చదువు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. ఇప్పుడు అందరం కలిసి ప్రేయర్ చేసుకున్నాము. ఈసైనా రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలయ్యా. పగలంతా కూడా మా ప్రతి పనిలో నేను తోడుగా ఉండమని వేడుకుంటూ నీ చిన్నది రాకుండా ప్రబడించి పుస్తకంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. మేము స్కూల్కి రెడీ అవుతాము. మాకు బ్రేక్ఫాస్ట్ రెడీ పెట్టండి. తొందర రెడీ అయ్యండి. నేను కూడా త్వరగా టీ తాగి రెడీ అవ్వండి. ఓకేనమ్మా, కూర్చోండి, టిఫిన్ పెడతాను. ఏమండి నేను కూడా రెడీ అయ్యారా? కూర్చోండి, టిఫిన్ పెడతాను. త్వరగా తినేసేయమ్మా, అందరం టైం అవుతుంది. ఓకేనమ్మా, జాగ్రత్తగా రండి స్కూల్కి. అక్కడ అందరితో మంచిగా ఉండండి, ఎవరితో గొడవ పడకండి, చక్కగా ప్రేయర్ చేసుకోండి. టీచర్స్ చెప్పిన అన్ని విని జాగ్రత్తగా బాగా చదువుకోండి. ఓకేనా? మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి, చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. ఓకేనా? ఓకే మమ్మీ, బాయ్ మమ్మీ. సరే, ఇప్పుడు అందరూ కూడా వెళ్ళిపోయారు. నేను నా పనులన్నీ పూర్తి చేసుకొని కొద్దిసేపు ప్రేయర్ చేసుకోవాలి. మమ్మీ నేను స్కూల్ నుంచి వచ్చేసాం. మేము రెడీ అవుతాం ఇప్పుడు వెళ్ళి. ఆ లోపు మాకు స్నాక్స్ రెడీ పెట్టాము. ఓకేనమ్మా, తొందరగా రెడీ అయ్యండి. ఓకే మమ్మీ. అనుష, నేను వచ్చాను, కొంచెం కాఫీ తీసుకురావా? ఓకేనండి. మమ్మీ మేము వచ్చేసాం, ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటాం. స్నాక్స్ దంతారు పదొక్క హోంవర్క్ చేసుకోండి. అయిపోయిందా హోంవర్క్? సరేనమ్మా, కూర్చోండి, భోజనం పెడతాను. ఏమండి మీరు కూడా భోజనానికి రండి. ఓకే. భోజనానికి ముందు ప్రేయర్ చేసుకోండి. సరేనమ్మా, అయితే ఈ రోజంతా స్కూల్లో ఎలా జరిగింది? మమ్మీ నాకు టెస్ట్లో A+ వచ్చింది మమ్మీ. టీచర్ నాకు గిఫ్ట్ కూడా ఇచ్చింది. మమ్మీ మా క్లాస్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మమ్మీ ఈరోజు.
గిఫ్ట్ నాకు గోల్డ్ మెడల్ షీట్ కూడా వచ్చింది. అవునా? అయితే దేవుడు, మీరు అన్ని విషయాల్లోనూ దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని నమ్మకంగా ఉన్నారు కాబట్టి మరి మీ క్లాస్లో మీకు ఫస్ట్ వచ్చింది. అలానే ప్రతిదీ కూడా ప్రార్థనతో మొదలు పెట్టండి, సరేనా? ఓకే మమ్మీ. సరే, ఇప్పుడు అయిపోయింది కదా, అందరం కలిసి ప్రేయర్ చేసుకొని పడుకున్నాం. యేసయ్య, పగలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు జీసస్. అలానే రాత్రంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మాకు ప్రభా ఇదిగో మంచి సుఖమైన నిద్రని చురుకని మనకు దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభా నేసి క్రీస్తు నామం అడిగి వేడుకుని పొందుకునే నామం తండ్రి. ఆమేన్. సరే పిల్లలు, ఇప్పుడు దాకా మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఫోన్స్ ఎక్కడ వాడారా? ఎక్కడ వాడలా? అంటే ఫోన్స్ లేనప్పుడు ఎలా ఉంది ఫ్యామిలీ? కూల్గా వెళ్ళిపోయింది, అవునా? కూల్గా చక్కగా ప్రేయర్తో లెగవటం, అన్ని పనులు చేసుకుంటాం, పిల్లలు క్లాస్ ఫస్ట్ రావడం, ప్రైజెస్ రావడం అన్నీ జరిగినాయా? సరే, ఇప్పుడు సెకండ్ హాఫ్ ఏంటి? ఫోన్. అంటే మీరు ఎలా ఉంటున్నారు అనేది ఇప్పుడు వాళ్ళు చేసి చూపిస్తారు. బాగా చూడండి. ఏమండి, అలారం అవుతుంది చూడండి. ఓకే ప్రనుష. లేకువే, టైం అవుతుంది, స్కూల్ కి పిల్లల్ని లేపాలి. ఊరుకోండి, కొంతసేపు పడుకొని ఇవ్వండి. టైం అవుతుంది, లేకువే. మీరు ఎప్పుడు చూసినా నన్నే లేపుతారు. వరుణ్, టైం అవుతుంది, లేకురా. స్కూల్ టైం అవుతుంది, రా, లేకురా. అనిషా, వరుణ్, అమ్మా లేమ్మా, లేకురా, టైం అవుతుంది, లేలే. రాత్రి అంతా ఫోన్ చూస్తారు ఇద్దరు, లేట్గా పడుకుంటారు, మళ్ళీ పొద్దున్నేనేమో లెగవరు. లెగవండి, తొందరగా టైం అవుతుంది. కాఫీ తీసుకురా ప్రనుష. ఏమండి, ఒక్క నిమిషం అండి. తొందర తీసుకురా, టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. ఎప్పుడు చూసినా కూడా టైం అవుతుంది అంటారు. ఇదిగోండి, కాఫీ తాగేటప్పుడైనా ఫోన్ పక్కన పెట్టచ్చు కదా. నీకేం తెలిసే, టైం ఎంజాయ్ చేస్తున్నాను. ఎల్లు. ఏం చేస్తున్నారు మీరు? బ్రష్ చేస్తా కూడా ఫోన్ చూస్తున్నారా? అంటే బ్రష్ కూడా నువ్వు చిన్నప్పటి నుంచి ఫోన్లో చూసి నేర్చుకున్నావా? సరే, నువ్వు తొందరగా కానీ, బ్రష్ టైం అవుతుంది, తొందరగా కానీ. వరుణ్, ఆటో కూడా వచ్చే టైం అవుతుంది, తొందరగా కానివ్వండి. ఏమండి, తాగారటి? ఫోన్ తీసి పక్కన పెట్టి తొందరగా రెడీ అవ్వండి, ఆఫీస్ టైం అవుతుంది. ఓకే ఓకే, తీసి పక్కన పెట్టి తొందరగా రండి, టిఫిన్ పెడతాను. ఏమండి, అయిపోయిందా? రెడీ వస్తున్నాను. ఏంటి టిఫిన్ తినేటప్పుడు కూడా ఫోనా? టైం అవుతుంది, తొందరగా కానివ్వండి. ఫోన్ తీసి పక్కన పెట్టండి, తొందర తీయాలి. ఆటో వచ్చింది, తొందర పదండి, బ్యాగ్ తీసుకొని. లేవండి, ఫోన్ తీసి పక్కన పెట్టండి, తొందరగా కాని. ఏమండి, మీరు వెళ్ళరా? ఆఫీస్ టైం అవుతుంది. ఆటో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఇంతసేపు ఫోన్ చూస్తానే ఉన్నారు. ఏమండి, వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో టైం అయిపోతుంది, నువ్వే వెళ్ళి వదిలిపెట్టు. మిమ్మల్ని ఏం చేయాలి? ప్రతిరోజు నేను వదిలిపెట్టాల్సి వస్తుంది. ఆటో వాళ్ళకి డబ్బులు అంతా వేస్ట్. అంటే దించుతాను.
అమ్మలో కొత్త టీములు అక్క వాళ్ళు లేట్ అవుతుంది మమ్మీ. సరే అందరు వెళ్ళిపోయారు. నాకు ఇప్పుడు సీరియల్ టైం అవుతుంది. నేను సీరియల్ సూపర్. వచ్చేసారా? సీరియల్ 4 ఎపిసోడ్లే అయ్యింది. మమ్మీ అది సీరియల్ ప్రతిరోజు అవుతుంది మమ్మీ. అది అవునా? తొందరగా అయిపోయింది మమ్మీ, అందుకే వచ్చేస్తాం. సరే అయితే వెళ్ళి డ్రెస్ మార్చుకొని రండి. స్నాక్స్ పెడతాను. ప్రనుష టీ తీసుకురా. ఏమండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మీకు టీ సరే రండి తీసుకొస్తాను. తొందర రండి. ఏమండి టీ తాగేటప్పుడన్నా ఫోన్ తీసి కొంచెం పక్కన పెట్టి తాగండి. తెలియట్లా. టీ తాగుతా చూస్తున్నాను. ఇది ఏంటి ఆడుకోవటం అయిపోయిందా? ఫోన్ తీసి పక్కన పెట్టి హోంవర్క్ రాయండి. రాయండి అమ్మా, ఇప్పుడు రాయండి హోంవర్క్. టైం ఇప్పుడు ఓపిక లేదు మమ్మీ, తర్వాత వస్తున్నాం. ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్తున్నాం మేము. మమ్మీ పద్దాకులు ఎప్పుడు హోంవర్క్ అని ఎస్కిస్తుంది. అవునక్క, ఏం హోంవర్క్ పొద్దున్నే చేద్దాం. మమ్మీ మమ్మల్ని పొద్దున్నే 5:30కి లేవాలి వస్తున్నాం. అరే రోజు ఇదే అంటున్నావు కదరా, హోంవర్క్ చేయకుండా వెళ్తున్నావు స్కూల్కి. చీటింగ్ మమ్మీ. నువ్వే చీటింగ్ చేస్తున్నావు. సరే ఏమంటే మీకు ఏ సందర్భంలో ఏంటి అయిపోయిందా? ఆడుకోవటం అయిపోయిందా? ఓయ్ ఆడుకోవటం అయిపోయిందా? రండి భోజనం పెడతాను. ఇదే పనిగా తింటామా ఆడుకోవటానికి వేరే పని లేదు. కూర్చోండి. సరే భోజనం పెడుతున్నాను, కూర్చోండి అందరూ. ఏం తింటున్నారో తెలుసా? ఏం కూర తెలుసా మీకు? అది బీరకాయ కాదు, పొట్లకాయ. ఫోన్లో పడిపోయి కూర ఏదో కూడా తెలుసుకోలేకపోతున్నాం. ముందు మీరు ఫోన్ తీసి పక్కన పెట్టండి. ఏంటి ప్రనుష వీళ్ళు ఎలా చదువుతున్నారు? పొద్దాక ఫోన్లే చూస్తున్నారు వీళ్ళు. ముందు మీరు తీసి పక్కన పెట్టి వాళ్ళు కూడా తీస్తారు. అదే నాదంతా అయిపోయింది. నేను జాబ్ చేస్తున్నా, వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంది. చదువుకోకుండా ఏంటది? సరే ఏం చెప్తున్నా వాళ్ళకి అసలు? సరే కానీ ఈరోజు ఏమైంది క్లాస్ లో చెప్పండి. మమ్మీ నీకు తెలుసా నేను ఫస్ట్ వచ్చా మమ్మీ, కానీ లాస్ట్ నుండి దెబ్బలు పడ్డాయి. అదేదో లాస్ట్ లోనే వచ్చానని చెప్పచ్చు కదా. లాస్ట్ నుంచి ఫస్ట్ అంటే మళ్ళీ నువ్వు కూడా కొడతావేమో. రోజు కొట్టించుకుంటావు పదే అదిగా అలవాటు అయిపోయింది. నీ పరిస్థితి ఏంటి? సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయి ఆ టీచర్ కొట్టింది మమ్మీ. సార్ ఇంకా నయం 4 ఫెయిల్ అయ్యావు, ఈసారి 2 ఫెయిల్ అయ్యావు. ముందు ఆ ఫోన్ తీసి పక్కన పెట్టాను అనుకో, అవి కూడా పాస్ అవుతావు. కానీ ఫోన్ పక్కన పెట్టలేకపోతున్నాను మమ్మీ. ఏం ప్రనుష ఇంత ఫీజులు కట్టి వెళ్ళి చదివిస్తుంటే స్కూల్లో మార్క్స్ రాకోకుండా ఎందుకు ప్రనుష? వాళ్ళు అసలు ఫోన్లు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? అసలు నీకు బాధ్యత లేదు, పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదు నువ్వు. ఏమండి 4కి 4 ఫోన్లు పరిచింది మీరు. ముందు ఆ ఫోన్ తీసి పక్కన పెట్టండి, అప్పుడు కానీ నాకు బాగుపడదు. మీరు నాకు చెప్తావేంటి? వాళ్ళకి చెప్పే. ఈసారి బాగా చదువుతారా? మమ్మీ చెప్తుంది కదా వినండి, చదువుకోండి. ఏంటి ఈసారైనా సరే ఫోన్ తీసి మీరు చదువుకోండి, సరేనా? అంత ఫీజు కట్టినాము, ఏమన్నా ఉపయోగం ఉందా? అన్నింటిలో ఫెయిల్ అయి కూర్చుంటారు. ఏం చెప్తున్నామో కూడా ఏం కూర తింటారో కూడా మీకు అర్థం కావట్లేదు. సరే మమ్మీ, గుడ్ నైట్. సరే పదండి.
అరే మేమంటే పెద్దవాళ్ళం అనుకో, రాత్రి దాకా మీరు ఎందుకు ఫోన్ చూస్తారు? తీసేయండి. 12 అయింది, ఎదురుకోరా మరి పొద్దున్నే రకారు. 12 అయినా మమ్మీ? 12 ఎప్పుడు ఫోన్ చూస్తాం కదా. పెట్టేస్తాను మమ్మీ. ఒక్కరిలే మమ్మీ, చాలా బాగుంది. ఈసారి మళ్ళీ రేపు పొద్దున్నే రకాలి. తీసేయి. ఏమండి మీరు కూడా తీయండి. మీరు ఎప్పుడు తింటే మా ఫోన్ చూడొద్దు అంటే అదే కదా, ఫోన్ చూసి ఏమవుతుంది? మనల్ని మాత్రం చూడొద్దు అంటారు. ఇదిగో రేపు మాత్రం ఆట వెళ్ళిపోతే నేను నించక ముందే చెప్తున్నా. లేవండి, తొందరగా ఫోన్ పక్కన పెట్టి నిద్రపోండి. ఏమండి ఇదే కదా నీకు? అదే పడుకుంటున్నానులే కొంచెం సేపు. నువ్వు కూడా చూస్తున్నావు కదా ఫోను. ఏముందండి ఒక 2 నిమిషం ఏమో టిఫిన్ త్వరగా ప్రిపేర్ చేయవాలి, త్వరగా స్కూల్కి పంపించు. ఆటో వెళ్ళిపోయి నా మీద కూడా వాడతావు నువ్వు. సరేలేండి, ముందు తీసి నిద్రపోండి. అర్థమైందా మీకు స్కిట్? ఎంతమంది నచ్చింది? అందరికి నచ్చిందా? సో ఎవరు వరుణ్ అన్నలాగా అనుషాంటి లాగా ఉన్నారు? అందరు ఉన్నారా అట్లాగే? సూపర్గా, అసలు నిజాలు ఒప్పుకున్నారు అయితే. మరి ఎలా ఉండాలి మీరు? ఫోన్లు చూసేటట్టు ఉండాలా? కానీ ఇప్పుడు అడ్డం కూపుతున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మీరు పట్టుకునేది ఏంటి? మళ్ళీ ఫోన్ పట్టుకున్నా ఎంత నిఖచ్చితంగా చెప్తున్నారు. టీవీ చూస్తావా? వెరీ గుడ్ రా నువ్వు. ఎవ్వరు ఫోన్లు చూడొద్దు. ఫోన్ కూడా ఎక్కువసేపు చూస్తే రేడియేషన్. ఏంటిది? రేడియేషన్. అనవసరమైన అన్నెసరీ వీడియోస్ అన్నీ వస్తాయి దాంట్లో. కాబట్టి ఫోన్స్ ఎక్కువ చూడొద్దు ఎవరైనా కూడా. పిల్లలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫోన్లో గడిపే సమయము మీరు దేవునితో గడపాలి, మమ్మీ డాడీతో గడపాలి, ఆటలాడుకోవాలి. అంతేగాని పిల్లలందరూ కామ్గా ఉండాలి. సరే కూర్చోండి అందరూ. అర్థమైందా? లాస్ట్ ప్రేయర్. అంతా కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవదు. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. యేసయ్య బంగారు పాదములకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. మరి ఫస్ట్ డే ఆఫ్ VBSని నాయన ఎంతో ఘనంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా నాయన మరి పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి నాయన మరి గ్రూప్లో నేర్చుకున్న క్లాస్ లెసన్, అలాగే మరి ఇండివిజువల్గా వారి క్లాసెస్లో నేర్చుకున్న ప్రతి లెసన్ని కూడా నాయన వారు నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి కావాల్సిన జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. అయా వర్ధిల్లుచున్న నాయకుల వలె ఒక్కొక్క బిడ్డని ఒక్కొక్క నాయకత్వ లక్షణాలతో మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా నేను ఎదిగిన మొక్కల వలె నా తండ్రి ప్రతి బిడ్డని కూడా నాయన యోసేపు వలె ఫలించని అనుభవంలోనికి నేను ప్రతి బిడ్డని మీరు నడిపించమని పాదములు పట్టుకుంటున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మరి ఏదో నాయన మరి ఇక్కడికి వచ్చాము వెళ్ళాము అన్నది కాదు, కానీ నా తండ్రి రూపాంతర అనుభవంలోనికి 5 దినములు కూడా ప్రతి బిడ్డని మీరు నడిపించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి వదిలి లోతులను మీరు చేయి పట్టుకొని నడిపించండి. కంటత వాక్యాలు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, పాటల్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని నా తండ్రి వారి జీవితాన్ని చిన్న వయసులోనే నాయన కట్టుకుంటూ పాపాన్ని ద్వేషిస్తూ నాయన మరి నిశ్చయంగా వారి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చిపెట్టి బిడ్డలుగా నాయన వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి బలపరచమని పాదములు పట్టుకున్నాను. అలాగే నాయన మరి టీచర్స్ ని కూడా మీరు దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారు ఎంతగానో ప్రయాసపడుతుండగా ఎంత పడిన ప్రయాస వ్యర్థం కాదంటున్నావు. కాబట్టి దానికి తగిన బహుమానము నిశ్చయంగా నీ బిడ్డలకి మీరు సిద్ధపరిచి ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి సహకరించిన ప్రతి తల్లిని నాయన మరి వాలంటీర్స్ ని నాయన మరి గిరిని అందరినీ కూడా నాయన మరి దీవించి ఆశీర్వదించమని పాదములు పట్టుకుంటూ
సాగరి కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి ప్రభువా. నాయన చూడు దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డని నాయన మీరు దీవించి ఆశీర్వదించి, మరి ముఖ్యంగా నాయన ఇంకా రేపటి సెకండ్ డే కూడా నాయన ఇంతకన్నా అధికమైన ఘనంగా నా తండ్రి మీరే వీడియోస్కి నాయన జరిగించి నాయన అనేక మంది బిడ్డలు రావడానికి కూడా మీరు సహాయం దయచేసి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ప్రార్థన సత్ పరిశుద్ధమైన నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిన మా ప్రియ పరలోకపు తండ్రి. యేసు నామమే జయం, యేసు నామమే జయం, శిలువ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ పక్కన ఉన్న వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి. 8 o'clock.